రైట్ ఇక గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి విజయ్ శర్మ అందిస్తారు. విజయ్ శర్మ, అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, గ్రూప్ 1 కు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా గతంలో గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రద్దు చేస్తూ హైకోర్టు చెప్పడం జరిగింది. వాస్తవానికి తెలంగాణలో గ్రూప్ 1 ఇంతవరకు జరగలే. తొలి గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు రద్దయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఏదైతే పాత నోటిఫికేషన్ ఉందో 2022కు సంబంధించి నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 563 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఇటు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మెయిన్స్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం, కోర్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు కూడా పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. 8 నెలల్లోగా గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి రీవాల్యుయేషన్ చేయాలి, అది కూడా నిబంధనల ప్రకారమే చేయాలి, లేకపోతే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటుందని కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి మొత్తం 21,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 2023 సంబంధించి అక్టోబర్ 21 నుంచి 21 వరకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తంగా కూడా ఇప్పుడైతే టీజీపీఎస్సీకి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి కమిషన్ ఎట్లా వ్యవహరిస్తుంది, ఎందుకంటే కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి గ్రూప్ 1 కు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లానే కొనసాగుతున్నది. నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కాకపోవడం, అదేవిధంగా గతంలో పేపర్ లీకులు కావడం, ఇప్పుడు మళ్ళీ రివాల్యుయేషన్ కు సంబంధించి పలువురు అభ్యర్థులు కూడా అభ్యంతరాలు తెలపడంతో మరి కమిషన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ అందిన తర్వాత తమ నిర్ణయాన్ని కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు కమిషన్ కు సంబంధించిన పలువురు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా కోర్టు ఇచ్చినది మనం స్పష్టంగా చూసినట్టయితే గతంలో ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉంటుందో అది రద్దు చేసింది. గ్రూప్ 1 మొత్తంగా మెయిన్స్ కు సంబంధించిన ఫలితాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా హైకోర్టు రద్దు చేసింది. ఇక రీవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ కూడా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుందని మొత్తం 8 నెలల టైం కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు విధించడం జరిగింది. 8 నెలల్లో రివాల్యుయేషన్ పూర్తి చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్స్ ఇవ్వాలి. లేని పక్షంలో మళ్ళీ ఇందులో కూడా అభ్యర్థులకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులుంటే నిబంధనల ప్రకారం చేయకపోతే మళ్ళీ తిరిగి రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి మెయిన్స్ అని కూడా హైకోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చూడాలి కమిషన్ కు సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది, కోర్టు కాపీ అందిన తర్వాత కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడైతే చర్చ జరుగుతున్నది జ్యోతి.